లాస్ట్ వీడియోలో 12వ అధ్యాయం తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో 13వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. బాబా వారికి సేవ చేయాలని అమరావతి నుండి షిరిడీకి బాబాసాహెబ్ కపత్తే ధర్మపత్ని తన చిన్న కుమారునితో కలిసి వచ్చింది. వచ్చిన తర్వాత బిడ్డకు జ్వరం వచ్చి అది తీవ్రత పెరిగి చివరికి ప్లేగు జ్వరంగా మారింది. ఆమెకు భయము పట్టుకుని తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోవాలనుకుని బాబాని అనుమతి కోరింది. బాబా, అమ్మా, ప్రస్తుతం ఆకాశమంతా కారు మేఘాలు కమ్మి ఉంది. అది ఎంతోసేపు ఉండదు. గాలికి కొట్టుకు తరిలిపోతుంది అంటూ అటు చూడు అంటూ ఆకాశం వైపు చూపుతున్నట్లుగా తన చెయ్యిని ఎత్తారు బాబా. లాల్చీ తొలగి ఆమెకి బాబా శరీరం మీద 4 ప్లేగు బొబ్బలు కనిపించగా ఆమె ఆశ్చర్యపోయింది. బిడ్డకి నయమయ్యింది. బాబాకి అవి శరీరముపై సాగాయి. అలా బాబా తన భక్తుల బాధలను తన పైన వేసుకుంటూ తను అన్నీ భరిస్తూ వారికి ఊరట కలిగిస్తూ ఉండేవారు. నందూరు బారులోని మమల్తాదారుగా నానాసాహెబ్ చందోర్కర్ పనిచేస్తున్నారు. అతడు బాబాకి పరమభక్తుడు. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యింది. తొందరగా డ్యూటీలో చేరాలి. అంతకంటే తొందరగా షిరిడీ చేరి బాబాని దర్శించాలి అని అతని హృదయం తెగ పరితపించింది. ఈ విషయం షిరిడీలోని భక్తులకు ఎవరికీ తెలవదు. నానాసాహెబ్ షిరిడీకి రావాలని నీమ్గాం చేరాడు. మసీదులో మహల్సాపతి, అప్పాషిండే, కాశీరాములు ఇలా కొందరు మాట్లాడుకుంటూ పండరీపురనాథుని ద్వారాలు తెరవబడ్డాయి. మనం పండరీనాథుని గీతాలు ఆలపిద్దాం, భజనలు చేద్దాం అని అనుకుని పాటలు, భజన మొదలుపెట్టారు. బాబా పాటలోని అర్థం, నేను పండరీపురికి వెళ్ళాలి, అక్కడ నేను నివాసం ఉంటాను, నా నిలయము అదే అదే అంటూ వచ్చింది. దానికి భక్తులు అలా పాడటానికి వెనకాడారు, ఇష్టం చూపించలేదు. అయినా బాబా పాడారు. సరిగ్గా అదే సమయంలో నానా తన కుటుంబంతో సహా వచ్చి బాబా దివ్యమంగళ పాదపద్మాలపై వ్రాలి, నాకు పండరీపురమున పోస్టు వచ్చింది, మీరు నాతో అచటనే ఉండాలి అంటూ ప్రార్థించాడు. అది విని బాబా పాటలోని ఆంతర్యం అర్థం తెలుసుకుని భక్తులు ఆశ్చర్యచకితులు అయ్యారు. ఓం శ్రీ సాయినాథాయ నమః.